Hello everyone, welcome to the next session of UPSC Polity Comprehensive Course. My name is Sairam Sampatra. సో ఈ సెషన్లో మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ మధ్య వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకుందాం. ఆల్ దీస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గోయింగ్ ఫార్వర్డ్ అమ్మ. తర్వాత నేను రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషనలిజం, లేకపోతే రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాను. సో అప్పుడు మీరు ఎటువంటి కన్ఫ్యూజన్కి లోనవ్వకుండా మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఈ పర్టికులర్ బేసిక్ కాన్సెప్ట్స్ ముందుగా క్లియర్ చేస్తున్నాను. సో వీలైతే ఈ సెషన్ 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మ. సో సెషన్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న మాట. మనం జిఎస్ కోర్సెస్, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ కోర్సెస్, యూపీఎస్సీ హిస్టరీ అండ్ యూపీఎస్సీ పాలిటీ, ఈ రెండు కోర్సెస్ని మనం లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఒక్కొక్క కోర్సు యొక్క ఫీజు కేవలం 999 రూపాయి తక్కువ, 1000 రూపాయలు మాత్రమే. సో ఈ కోర్సెస్ తీసుకుంటే మీకు కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కవర్ అవుతుంది. హిస్టరీ విషయానికి వస్తే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇవన్నీ డీటెయిల్డ్గా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. పాలిటీ కూడా ఆల్ ద కాన్సెప్ట్స్ అనేవి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తాను. అండ్ మీరు జాయిన్ అయిన 15 డేస్లో ఒకవేళ మీ క్లాసులు నచ్చకపోతే యూ కెన్ ఆల్వేస్ డిమాండ్ ఫర్ ఫుల్ రిఫండ్ అనేటువంటిది మీరు తీసుకోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 8500671913 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. దట్ ఈస్ మై పర్సనల్ నెంబర్, సేవ్ దట్ నెంబర్. అండ్ మనం ఆప్షనల్ కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఆంథ్రోపాలజీ, రెండవది సోషియాలజీ. ఈ రెండు క్లాసెస్ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను పర్సనల్గా. దీనిలో భాగంగా మీకు కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కవర్ అవుతుంది. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను అగైన్. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ చూసుకునేంత వరకు మీకు ఫుల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ నా వైపు నుంచి ఉంటుంది. అగైన్ 15 డేస్ లోపు ఒకవేళ మీరు క్లాసెస్ నచ్చకపోతే యూ కెన్ ఆల్వేస్ డిమాండ్ ఫర్ ఫుల్ రిఫండ్. ఫీజు ఎంత అంటే కేవలం రూపాయి తక్కువ, 1000 రూపాయలు మాత్రమే. ఫీజు ఎంత తక్కువగా ఉంది, క్వాలిటీ ఎలా ఉంటుందని మీరు సందేహపడక్కర్లేదు. 15 రోజులు మీకు ఫుల్ టైం ఉంటుంది. పూర్తిగా అన్ని క్లాసులు కూలంకషంగా క్షుణ్ణంగా చూడండి. ఒకవేళ మీకు ఏమైనా క్లాసులు నచ్చకపోతే నాకు రిఫండ్ అడగండి, నేను రిఫండ్ మీకు అప్పుడే ఇస్తాను. బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్తాను. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 8500671913 ఇది నా నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలు ఏంటి, వాటి యొక్క డెఫినిషన్స్ ఏంటి, అండ్ వాటి మధ్య వ్యత్యాసాలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, సో ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. సో ఫస్ట్ నేను క్లాస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఏం చేద్దాం, పీడిఎఫ్ చూపించి వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు ఇంకా రివిజన్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు బెటర్ పర్స్పెక్టివ్ కూడా మీకు రావడం అనేటువంటి జరుగుతుంది. సో లుక్ ఎట్ దిస్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఈ రెండింట్లో ఉన్నటువంటి కామన్ పదం ఏంటి? కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని మనం తెలుగులో ఏం చెప్తాం? రాజ్యాంగము అని చెప్పి మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ మియర్లీ ఎ బుక్ ఆర్ డాక్యుమెంట్. ఇది ఒక పుస్తకం మాత్రమే. ఓకేనా? విచ్ కంటైన్స్ బేసిక్ అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద నేషన్. సో మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి రూల్స్ అండ్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి దిస్ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడతాయి. అండ్ దాంతోపాటు ఇట్ ఆర్గనైజెస్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఏ కంట్రీ. ఒక ప్రభుత్వ విధి విధానాలు అనేటటువంటివి ఎలా ఉండాలి, ప్రభుత్వ వ్యవస్థ అనేటటువంటిది ఎలా నడవాలనేటటువంటి రూల్స్ అండ్ నార్మ్స్ దీనిలో ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇట్ ఆల్సో కంటైన్స్ సోషల్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్. When I say the word social principles, what is acceptable in the society, what is not acceptable in the society, what is desired in the society, what is not desired in the society. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలో పొందుపరచడం అనేటువంటి జరుగుతుంది. ఈ అన్ని ఆస్పెక్ట్స్ని మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. మరి కాన్స్టిట్యూషన్ మెయిన్లీ 2 types. One is the written constitution, second one unwritten constitution. What exactly is written constitution and what exactly is unwritten constitution? పేర్లోనే ఉంది. సో రాయబడినటువంటి రాజ్యాంగం, రాయబడలేనటువంటి రాజ్యాంగం, రాయనటువంటి రాజ్యాంగం. సో వీటి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎ రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్చువల్లీ ఎ ప్రిసైజ్ కాన్స్టిట్యూషన్
అండ్ దాంతోపాటు ఇట్ ఈజ్ ఏ డెఫినెట్ కాన్స్టిట్యూషన్, అండ్ దాంతోపాటు ఇట్ ఈజ్ ఎ సిస్టమేటిక్ కాన్స్టిట్యూషన్. ఇది ప్రిసైజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, అంటే ఖచ్చితంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, డెఫినెట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, అంటే ఇట్ విల్ హ్యావ్ డెఫినెట్ బౌండరీస్. అర్థమైందా? సో ఇన్ని ఆర్టికల్స్, ఇన్ని పార్ట్స్, ఇన్ని స్కెడ్యూల్స్ అని చెప్పి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమేటిక్ కాన్స్టిట్యూషన్, ఒక సిస్టమేటిక్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ కాన్స్టిట్యూషన్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. వై? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీకు డిఫరెంట్ పార్ట్స్ అనేటటువంటి ఉంటాయి. పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూనియన్ అండ్ టెరిటరీ గురించి చెప్తుంది. పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ గురించి చెప్తుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. అవునా? సో ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి దాని గురించి ఆర్టికల్స్ అన్ని, ఈ ప్రాథమిక హక్కులన్నీ మనకి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కనిపిస్తాయి తప్ప ఇంకెక్కడ పార్ట్ 4 కానీ, పార్ట్ 5 కానీ, పార్ట్ 6 కానీ ఎక్కడైనా కనిపిస్తాయా అంటే కనిపించవు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఒక పర్టికులర్ టాపిక్ అంతా ఒక పర్టికులర్ పార్ట్లో కానీ, ఒక పర్టికులర్ చాప్టర్లో కానీ డీటెయిల్డ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వేరాస్ దిస్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, దిస్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్చువల్లీ అన్ప్రిసైజ్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. అంటే ఖచ్చితంగా ఇది ఉండడం అనేటటువంటిది జరగదు. సో ఎలా పడితే ఇది అలా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దిస్ ఈజ్ ఇండెఫినెట్ కాన్స్టిట్యూషన్, అంటే దీనికి స్పెసిఫిక్ బౌండరీస్ అనేటటువంటివి ఉండవు. ఇట్ విల్ ఆల్వేస్ ఎవాల్వ్ విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు ఇది ఎవాల్వ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీనిలో కొత్తగా యాడ్ అవుతూ ఉండడం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దిస్ ఈజ్ ఆల్సో అన్సిస్టమేటిక్ అనమాట. ఒక సిస్టమేటిక్గా ఉండడం అనేటటువంటిది జరగదు, ఒక ఆర్గనైజ్డ్గా ఇది ఉండడం అనేటటువంటిది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్ 3 ఆఫ్ ద యునో కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఫండమెంటల్ రైట్స్ మనకి ఎక్కడ వేరే దగ్గర కనిపించవు. బట్ కానీ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ లైక్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏముంటుంది? సో ఏదైనా ఒక ప్రాథమిక హక్కుల గురించి ఏమైనా చేయాలనుకున్నారనుకోండి, కాన్స్టిట్యూషన్ లాస్ట్ పేజ్లో యాడ్ చేస్తారు తప్ప కరెక్ట్గా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానిలోనే యాడ్ చేయాలి అని చెప్పి ఒక రూల్ అండ్ నామ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది అన్ఆర్గనైజ్డ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, చిందర వందరగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఏ సింగిల్ డాక్యుమెంట్ అమ్మ. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఒక సింగిల్ డాక్యుమెంట్లో రాయడం అనేటువంటి ఒక సింగిల్ బుక్ ఏదైతే ఉందో దానిలో. వేరాజ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇన్కార్పొరేట్ ఇన్ ఏ సింగిల్ డాక్యుమెంట్. ఒక సింగిల్ బుక్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేయరు అనమాట. అర్థమైందా? ఇది ఒక నిర్దిష్టంగా ఉండదు. సో దీనిలో ఏముంటుంది? ఒక పర్టికులర్ యాక్ట్ చేశారనుకోండి, ఒక పర్టికులర్ యాక్ట్ దిస్ ద పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పేస్తారు ఓరల్గా. అది ఒక పర్టికులర్ బుక్లో డాక్యుమెంట్ చేయడం ఇలాగే ఉండదు. అండ్ దాంతోపాటు ఒక పర్టికులర్ కన్వెన్షన్ చేశారనుకోండి, ఒక ఒప్పందానికి వచ్చారనుకోండి, అది దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సింపుల్గా చెప్పేస్తారు. అంతేగాని దానికి ఒక నిర్దిష్టత అనేటటువంటి ఖచ్చితత్వం అనేటటువంటిది ఉంటుందా అంటే ఎటువంటిది ఉండదన్నమాట. క్లారిటీ వచ్చిందా? దిస్ ఈజ్ అన్ప్రిసైజ్, ఇండెఫినెట్, అన్సిస్టమేటిక్ అండ్ అన్ఆర్గనైజ్డ్గా అది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దిస్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ బై ఏ రిప్రజెంటేటివ్ బాడీ. ఒక రిప్రజెంటేటివ్ బాడీ ఏదైతే ఉందో, ఒక ఇన్స్టిట్యూషన్, అది దీన్ని ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దిస్ బాడీ ఈజ్ ఎలక్టెడ్ బై ఎ పీపుల్ అట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఇన్ ద హిస్టరీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. భారత రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో అది దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. అది దాన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటేటివ్ సెలెక్టెడ్ బై ద పీపుల్. సో రాజ్యాంగ పరిషత్తులోకి మన ఎవరు పంపించారు? వాళ్ళందరినీ, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ని ప్రజలు ఎన్నుకొని పంపించడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రేమ్డ్ బై రిప్రజెంటేటివ్ బాడీ who are duly elected by people at a particular period of history. ఒక పర్టికులర్ పీరియడ్లో అది తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? వేరాస్ దిస్ పర్టికులర్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ నెవర్ బి మేడ్ బై ఎ రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది దీన్ని తీసుకురాదన్నమాట. అర్థమైందా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఒక పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మాత్రమే సో రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటటువంటి లెక్కాపత్రం అనేటటువంటిది దీనికి ఉండదు. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ డెలిబరేట్ ఎఫర్ట్స్. అంటే పీపుల్ యొక్క డెలిబరేషన్స్, చర్చలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది రాదన్నమాట. అర్థమైందా? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కస్టమ్స్. హిస్టారికల్గా ఆ పర్టికులర్ దేశంలో ఎలాంటి సాంప్రదాయాలు అనేటువంటి ఉన్నాయి, అండ్ డిఫరెంట్ కన్వెన్షన్స్, డిఫరెంట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చినటువంటి వేరు వేరు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి, అండ్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో,
సంప్రదాయాలు పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో భాగం అవుతాయి. అండ్ సమ్ రిటర్న్ లాస్ బీయింగ్ డిఫరెంట్ డేట్స్. అండ్ దాంతోపాటు పార్లమెంట్ కానీ ఇవన్నీ చేసినటువంటి చట్టాలు లాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా దేనిలో భాగం అవుతాయి, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ప్రిసైజ్ అండ్ ఇండెఫినెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ కానీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రేమ్డ్ బై ఎ రిప్రజెంటేటివ్ బాడీ డ్యూలీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అట్ ఎ పర్టిక్యులర్ పీరియడ్ ఇన్ ద హిస్టరీ. అర్థమైందా? సపోజ్ మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ప్రొమల్గేటెడ్, దట్ మీన్స్ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ఎ డెఫినెట్ పీరియడ్, దట్ ఈస్ 26 జనవరి 1950 అది అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. దాన్నే మనం ఆ రోజు 26 జనవరిని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ రిజిడ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. రిజిడ్ అంటే ఏంటి అంటే అమెండ్మెంట్కి కష్టతరం అవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అమెండ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఒక స్పెసిఫిక్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సవరించడం అనేటటువంటిది కాస్త కష్టం. అంటే మామూలు చట్టాలు చేయడం కంటే కాన్స్టిట్యూషన్లో సవరణలు తీసుకురావడం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రాసెస్. హయ్యర్ వ్యాలిడిటీ అనేటటువంటిది ఉండాలి. సో అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేటటువంటిది కాస్త క్లిష్టంగా కాంప్లెక్స్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వెరస్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇది బోత్ రిజిడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఫ్లెక్సిబుల్ అయినా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. అర్థమైందా? రిజిడ్ అయినా ఉండొచ్చు, అంటే ఈజీలీ అమెండబుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే నాన్ ఈజీలీ అమెండబుల్ అయినా ఇది అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందా నాన్న? నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద హిస్టరీ మనం ఏం చెప్తాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు స్పెసిఫిక్ మనం ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్నాం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలా ఏర్పడింది, వివిధ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి ఒక కంట్రీగా ఏర్పడడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే వివిధ స్టేట్స్ ఒక కంట్రీగా ఏర్పడడం అనేది జరిగిందో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ వాళ్ళ పవర్స్ వాళ్ళు అండర్మైన్ అవ్వాలనుకోరు. రాష్ట్రాలకు మా పవర్స్ మాకు ఉండాలనుకుంటారు. సెంటర్ ఏదైతే ఉంటుందో సెంట్రల్లోనూ కొత్తగా ఏర్పడినటువంటి దేశం ఏదైతే ఉంటుందో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, దానికి కొన్ని పవర్స్ అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా? రైట్. సో ఈ స్టేట్కి సెంటర్కి మధ్య రిలేషన్స్ అనేటటువంటివి సో ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇట్ ఈస్ బెటర్ టు కోడిఫై సమ్ లాస్. సో ఈ విధంగా యాక్ట్ చేయాలి, ఈ విధమైనటువంటి హక్కులు వీళ్ళకు ఉంటాయి, ఈ విధమైనటువంటి హక్కులు వాళ్ళకు ఉంటాయి, సెంటర్కి ఈ విధమైన హక్కులు ఉంటాయి, స్టేట్స్కి ఈ విధమైన హక్కులు ఉంటాయి అని ఒక దగ్గర రాసి పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుంది, ఆ పర్టికులర్ రాజ్యాంగం అనేటటువంటిది, ఆ పర్టికులర్ రిటర్న్ డాక్యుమెంట్ అనేటటువంటిది ఉల్లంఘించబడదు. సో ఇన్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఏం చేస్తుంది, ఆ రిలేషన్స్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దిస్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అనమాట. యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్స్ అండ్ ద సెంటర్. డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఒక అగ్రిమెంట్ కింద ఒక ఒప్పందం కింద ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. అర్థమైందా? సో రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఎగ్జాంపుల్ మన యూఎస్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవుతాయి. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి న్యూజిలాండ్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్, యూకే కాన్స్టిట్యూషన్, ఇవన్నీ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో రిటర్న్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. సో రాజ్యాంగం అనేటటువంటిది హయ్యెస్ట్ అథారిటీగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. మన ఇండియాలో ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ద హోలీ బుక్ ఆఫ్ ద నేషన్ దట్ ఈస్ సుప్రీంగా ఉండడం అనేది జరుగుతుంది. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ద లెజిస్లేచర్ వింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సుప్రీంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. దానికి హైయెస్ట్ అథారిటీగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అన్ప్రిసైజ్, దట్ ఈజ్ ఇండెఫినెట్, అన్సిస్టమేటిక్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి. అర్థమైందా? సో పార్లమెంట్కి ఎక్కువ అథారిటీ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎక్కడైతే ఏ కంట్రీలో ఉంటుందో అక్కడ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ పవర్స్ అనేటటువంటివి ఉంటాయి, మోర్ పవర్స్ ఉంటాయి. ఎందుకు? జ్యుడిషియరీ నీడ్స్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి తూట్లు పొడవకుండా రాజ్యాంగం అనేటటువంటిది స్ట్రాంగ్గా, హెల్దీగా, బలంగా ఉండాలి అంటే స్ట్రాంగ్ జ్యుడిషియరీ ఉండాలి. గవర్నమెంట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎటువంటి పనులు చేయకుండా ఉండాలంటే జ్యుడిషియరీ బలంగా ఉండాలన్నమాట. ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ సుప్రీంగా ఉంటుందో అక్కడ జ్యుడిషియరీ తప్పకుండా మోర్ పవర్ఫుల్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి లిమిటెడ్ పవర్స్ ఏవైతే ఉంటాయో లిమిటెడ్ పవర్స్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? లిమిటెడ్ పవర్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ దిస్ పర్టికులర్
రిటర్న్ కాన్స్టిట్యూషన్ అట్ ఎ పర్టికులర్ పీరియడ్లో దాన్ని రాస్తే ఒక టైం నుంచి ఒక టైం వరకు రాస్తే దిస్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఇట్ ఎవాల్వ్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఒక చట్టం తీసుకొచ్చారనుకోండి, దాని కాన్స్టిట్యూషన్లో భాగం అని చెప్పేస్తారు అంతే. లేకపోతే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనుకోండి, దాన్ని అది కాన్స్టిట్యూషన్లో భాగం అని చెప్పేస్తారు అంతే. అర్థమైందా? సో ఒక పర్టికులర్ సిస్టమ్ ఉండదు, ఒక పర్టికులర్ ఆర్డర్ ఉండదు. ఇప్పుడు సపోజ్ చెప్పాను కదా, మన రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఇండియా ఈజ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటాయి, రైట్? ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ కనిపించవు. బట్ కానీ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ పడితే అక్కడ ఇవేవైతే ఉంటాయో, ఈ బిల్ లాస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో డిఫరెన్సెస్ అనేవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ముందుగా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిసాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో పీడిఎఫ్ చూపించి నేను మీకు డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ఈజీగా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది. వెరీ వెరీ ఈజీ అమ్మ, జాగ్రత్తగా వినండి అన్న. సో దిస్ పర్టికులర్ పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. సో ఎవరైనా సో నాతో మాట్లాడాలనుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఆన్ వాట్సాప్ ఆర్ ఆన్ కాల్. సో చక్కగా మన అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు, యూపీఎస్సీ హిస్టరీ అండ్ యూపీఎస్సీ పాలిటీ. సో బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా సోల్ ఆఫ్ ద టాపిక్ అనేది మీకు అర్థమయ్యేటట్టు క్లాసులు అనేటటువంటి ఉంటాయి. యూ విల్ ఎంజాయ్ ఆల్ ద సెషన్స్ ఫర్ షూర్. సో నన్ను నమ్మి మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. So what exactly is a written constitution? Written constitution is one which is found one or more than one legal document. సో ఒక డాక్యుమెంట్లో ఉండొచ్చు, మోర్ దెన్ వన్ డాక్యుమెంట్లో ఉండొచ్చు, విచ్ ఈస్ డ్యూలీ ఎనాక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్. అంటే పీపుల్ ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చట్టాల ద్వారా, ఒక ప్రొముల్గేషన్ ద్వారా దీన్ని తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రిసైజ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఈస్ డెఫినెట్, అంటే దీనికంటూ సెపరేట్ కొన్ని బౌండరీస్ అనేటటువంటి ఉంటాయి, అంటే కొన్ని పార్ట్స్ అనేటటువంటి ఉంటాయి, కొన్ని ఆర్టికల్స్ అనేటటువంటి ఉంటాయి, అలా ఉంటాయి. అండ్ దాంతోపాటు దిస్ ఈస్ సిస్టమేటిక్ యాజ్ వెల్, సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఇది ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ద కాన్షియస్ అండ్ డెలిబరేట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ని బేస్ చేసుకొని సో ఈ రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. పీపుల్తో సంప్రదింపులు జరిపి వాళ్ళు దేన్నైతే కోరుకుంటున్నారో, ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారో దేశానికి, దాన్ని అర్థం చేసుకొని ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ తీసుకొస్తారు. ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ బై ద రిప్రజెంటేటివ్ బాడీ డ్యూలీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఇన్ హిస్టరీ. చెప్పాను కదా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పర్టికులర్ పీరియడ్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలోని ఒక పర్టికులర్ టైంలో, అంటే ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్ మధ్యలో వాళ్ళు ఒక రాజ్యాంగం అనేటటువంటి దాన్ని ఒక డెఫినెట్, ఒక ప్రిసైజ్, ఒక సిస్టమేటిక్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రొమల్గేటెడ్ అనే స్పెసిఫిక్ డేట్ ఇన్ హిస్టరీ. చరిత్రలోని ఒక స్పెసిఫిక్ డేట్ రోజు అది ఎగ్జిస్టెన్స్లోకి రావడం అనేది జరుగుతుంది, అమలు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అది లిఖితపూర్వక రాజ్యాంగం అని చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఫ్రేమ్డ్ బై ఏ రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. చెప్పాను కదా, ఎవరు దీన్ని చేశారు? ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో, రాజ్యాంగ పరిషత్ అనేటటువంటిది ఈ రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. అండ్ వాజ్ ప్రొమల్గేటెడ్ ఆన్ ఎ డెఫినెట్ డేట్. ఎప్పుడంటే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎప్పుడంటే అమలైంది? 26th January 1915 ఇది అమలు అవ్వడం అనేటటువంటి జరిగింది అనమాట. చెప్పాను కదా, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి ఏముండడం అనేటటువంటి జరుగుతుందని చెప్పుకున్నాం మనం. సో దానికి ఒక స్పెసిఫిక్ పీరియడ్లో అది ప్రొమల్గేషన్లో రావడం అనేటటువంటి జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం, రైట్? ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ జనరల్లీ రిజిడ్ అండ్ ప్రొసీజర్ సెపరేట్ ఫ్రమ్ దట్ ఆఫ్ enacting ordinary law is provided for its amendment or revision. Very very important. A written constitution అనేటటువంటిది రిజిడ్గా ఉంటుంది, అంటే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ డిఫికల్ట్ టు అమెండ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించడం అనేటటువంటిది కాస్త క్లిష్టం, కాస్త కాంప్లెక్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఆర్డినరీ లా ఏదైతే ఉంటుందో అది చేయడానికి ఉన్నటువంటి ప్రొసీజరు, రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రొసీజరు డిఫరెంట్గా ఉంటుంది. ఆర్డినరీ లా ఈజీగా చేసేయచ్చు, బట్ కానీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ని సవరించేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో మోర్ ఆర్ లెస్ అది కాంప్లెక్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దానిలో మార్పులు చేయాలంటే ప్రొసీజర్ కాంప్లెక్స్గా ఉంటుంది. అమెండ్మెంట్ ప్రొసీజర్ కూడా మనం మాట్లాడుకుందాం, నో నీడ్ టు వరీ. ఇన్ అదర్ వర్డ్స్, డిస్టింక్షన్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ ఆర్డినరీ లా ఇస్ మెయింటైన్. మామూలు సాధారణ చట్టానికి
రాజ్యాంగ సవరణ చట్టానికి, రాజ్యాంగంలో మార్పులు చేసే ఉద్దేశంలో తీసుకొచ్చిన చట్టానికి డిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ రెండింటిలో ఇంపార్టెన్స్ దేనికి ఉండమనేది జరుగుతుంది. ఏది సుపీరియర్గా ఉంటుంది? కాన్స్టిట్యూషనల్ లా సుపీరియర్గా ఉంటుంది. ద ఫస్ట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ సుపీరియర్ టు ద సెకండ్. చెప్పాను కదా, రెండవ దానికంటే మొదటిది సుపీరియర్గా ఉంటుంది. రిటర్న్ కాన్స్టిట్యూషన్ మే ఆల్సో బి టర్మ్డ్ యాజ్ అన్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్. చెప్పాను కదా, ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, ప్రజలు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్ బాడీ ఒకటి ఏం చేస్తుంది, ఈ రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని ఎనాక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? అంటే దాన్ని చేయడం అనేటటువంటి, రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ద్వారా ఈ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అమల్లోకి వస్తుంది. మోడర్న్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఓ దేర్ ఆరిజిన్ టు ద చార్టర్స్ ఆఫ్ లిబర్టీ గ్రాంటెడ్ బై ద కింగ్స్ ఇన్ మిడియల్ ఏజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోడర్న్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ యొక్క ఆవిర్భావం గురించి మనం గమనిస్తే వాటి యొక్క ఆరిజిన్స్ ఎక్కడ మనం గమనించవచ్చు, మిడిల్ ఏజెస్లో, మిడివల్ పీరియడ్లో. సో కింగ్స్ ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చార్టర్స్ అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. చార్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ it is a document that contains different norms and rules, డిఫరెంట్ పర్మిషన్స్ ఇస్తూ రాజులు చేసేటటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయి వాటిని చార్టర్స్ అని చెప్పి చెప్తాం. ఆదేశాలే చార్టర్స్ అంటాం. సో ఆ విధంగా మన కాన్స్టిట్యూషన్స్ అక్కడ నుంచి ఎవాల్వ్ అయ్యాయి. బట్ ద ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ బై రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అది చేసినటువంటి మొదటి లిఖిత రాజ్యాంగం యొక్క ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పుకోవచ్చు. ఎందుకో మనం చెప్పుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ లైక్ అగ్రిమెంట్. సో స్టేట్స్ ఏవైతే కలిసి ఒక కంట్రీగా ఏర్పడాలనుకున్నాయో అవన్నీ ఒకరి యొక్క పవర్స్లోకి, ఇంకొకరి యొక్క అథారిటీలోకి ఇంకొకరు ఎంక్రోచ్ అవ్వకుండా, లేకపోతే ఒకరి యొక్క పవర్స్ని ఇంకొకరు అండర్మైన్ చేయకుండా సో ఉండేందుకు ఒక అగ్రిమెంట్ రూపంలో దిస్ పర్టికులర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ చేసుకున్నారు. సో ఒక డెఫినెట్గా ఉంటుంది. సో ఆ రిటర్న్ డాక్యుమెంట్, ఆ అగ్రిమెంట్ని దాటి ఏ స్టేట్ కూడా వేరే స్టేట్ యొక్క అఫైర్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, సెంటర్ వేరే ఆ స్టేట్స్ యొక్క అథారిటీస్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరగకూడదు అనమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఎగ్జాంపుల్ వాజ్ ఫాలోడ్ బై ఫ్రాన్స్ అనేటటువంటిది కూడా తర్వాత సో ఒక రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా ఏం తీసుకురావడం అనేటువంటిది జరిగింది, తమ కాన్స్టిట్యూషన్ రాసుకోవడం అనేది జరిగింది. డ్యూరింగ్ ద 19th century ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్, ఆఫ్ కోర్స్ మనం వరల్డ్ హిస్టరీలో మాట్లాడతామని. డ్యూరింగ్ ద 19th century నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫ్రేమ్ దేర్ కాన్స్టిట్యూషన్స్. 19వ శతాబ్దంలో చాలా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాయి. ఆల్ ఆఫ్ విచ్ వర్ రిటర్న్, మోస్ట్ ఆఫ్ దమ్, ఎందుకంటే అవి రిటర్న్. ఎందుకు మనం చెప్పాం, సో ఒక 19th century అన్నామంటే హిస్టరీలో ఒక పర్టిక్యులర్ పీరియడ్లో తీసుకొచ్చినటువంటి ప్రొముల్గేట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్స్, అంటే అవన్నీ అవుతాయి రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అవ్వడం అనేది జరుగుతుంది, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ ఒక్కటి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట. అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. న్యూజిలాండ్ కూడా అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ వరకు మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మ. సో నౌ లెట్ us look at unwritten constitution. What exactly is unwritten constitution అనేది కూడా మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. An unwritten constitution is one in which most of the principles of the government have never been enacted in the form of laws. ఒక పర్టికులర్ రిప్రజెంటేటివ్ బాడీ ఒక చట్టం కింద ఆ పర్టికులర్ ప్రిన్సిపల్స్ని చేయదనమాట. అర్థమైందా? సో ఒక చట్టం కింద తీసుకురావడం అనేటువంటి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కస్టమ్స్, ఆ కంట్రీ ఫాలో అవుతున్నటువంటి ఆ సంప్రదాయాలు లేకపోతే పట్టింపులు ఇవన్నీ ఉంటాయి. కన్వెన్షన్స్, డిఫరెంట్ అగ్రిమెంట్స్, ట్రెడిషన్స్, వాళ్ళ సంప్రదాయాలు ఇవన్నీ కూడా. అండ్ సమ్ రిటర్న్ లాస్ బేరింగ్ డిఫరెంట్ డేట్స్. సో వేరు కాలాల్లో చేసినటువంటి డిఫరెంట్ లాస్ ఏవైతే ఉంటాయో దే విల్ బికమ్ ద పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూషన్. అంటే వేరు కాలాల్లో ఈ రాజ్యాంగం అనేటటువంటిది రాయబడుతుంది. ఇట్ ఈస్ అన్సిస్టమేటిక్, ఒక సిస్టమేటిక్గా ఉండదు. నేను చెప్పాను కదా, ఒక పార్ట్ వైజ్గా కానీ లేకపోతే అలా ఉండదు. ఇట్ ఈస్ ఇండెఫినెట్, అంటే ఒక ఖచ్చితంగా ఉండదు. ఇట్ ప్రిసైజ్గా కూడా ఇది ఉండదు అనమాట. అర్థమైందా? సో ఎలా పడితే అలా ఇది ఉండడం అనేటువంటి జరుగుతుంది. సచ్ అ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ కాన్షియస్ అండ్ డెలిబరేట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి కానీ లేకపోతే వాళ్ళకి చెప్పి కానీ ఈ రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయరు. ఇట్ ఈస్ జనరల్లీ ద రిజల్ట్ ఆఫ్ హిస్టారికల్ డెవలప్మెంట్ ద్వారా, అంటే చారిత్రకాత్మకంగా ఇవి ఒక రోజు ఒక చట్టం ఏదైతే ఉందో చేస్తారు, అది కాన్స్టిట్యూషన్లో భాగం అంటారు. ఇంకో రోజు ఇంకో చట్టం చేస్తారు, అది కాన్స్టిట్యూషన్లో భాగం అంటారు. ఇంకో రోజు ఇంకో రూల్ తీసుకొస్తారు, అది కాన్స్టిట్యూషన్లో భాగం అంటారు. ఇలా ఎలా పడితే అలా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ నెవర్ మేడ్ బై ఎ రిప్రజెంటేటివ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ప్రజలు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్, సో అది ఎప్పుడు ఈ రాజ్యాంగం అనేటటువంటి చేయదు. డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో ఒక రోజున ఇది అయిపోయేది కాదు.
నార్ ఇట్ ఈస్ ప్రొమల్గేటెడ్ ఆన్ పర్టికులర్ డేట్. ఒక రోజున ఒక పర్టికులర్ డేట్న అది ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది అని చెప్పి కూడా దాఖలాలు అనేటటువంటివి ఉండవు. ఇట్ ఈస్ దేర్ ఫోర్ సమ్ టైమ్స్ కాల్డ్ యాజ్ అన్ ఎవాల్వ్డ్ ఆర్ క్యుములేటివ్ కాన్స్టిట్యూషన్. సో ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్, క్యుములేటివ్ అంటే దీనిలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, చెప్పాను కదా, ట్రెడిషన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు కస్టమ్స్ ఉంటాయి, రిటర్న్ లాస్ అనేటటువంటి ఉంటాయి, ఇవన్నీ భాగంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. సో ఇంగ్లాండ్ రాజ్యాంగం అనేటటువంటిది అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ తర్వాత న్యూజిలాండ్ కాన్స్టిట్యూషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ మెయిన్లీ ద రిజల్ట్ ఆఫ్ హిస్టారికల్ గ్రోత్, హిస్టారికల్ డెవలప్మెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళ రాజ్యాంగం ఏదైతే ఉందో అది తయారవ్వడం అనేటువంటి జరిగింది. ఇది ఎవాల్వ్ అవుతూ రావడం అనేటువంటి జరిగింది. ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషన్ మనం చూస్తే ఇట్ వాజ్ లేడ్ ఇన్ ద 13th century బై కింగ్ జాన్. సో అప్పటి మొనార్క్ అయినటువంటి కింగ్ జాన్ ఎవరైతే ఉన్నారో అది 13వ శతాబ్దంలో సో ఆయన మ్యాగ్నా కార్టా అనేటటువంటి ఒక చార్టర్ని చేయడం అనేటువంటి జరిగింది. హూ ఇష్యూడ్ ద ఫస్ట్ చార్టర్ ఆఫ్ బ్రిటిష్ ఫ్రీడమ్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా. ఇట్ వాజ్ ద ఫస్ట్ మొనార్క్ టు ఇష్యూ టు నోటిఫై డిఫరెంట్ ఫ్రీడమ్స్ దట్ కెన్ బి ఎంజాయ్డ్ బై పీపుల్. సో నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కులు కానీ లేకపోతే ఈ స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ ఉంటుంది అని చెప్పి ఆయన ఒక చార్టర్ అనేటటువంటిది, ఒక ఆర్డర్ అనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగిందనమాట. అది ఇంగ్లాండ్ యొక్క మొదటి రాజ్యాంగ రూపం అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ త్రూ కన్వెన్షన్స్ అండ్ యూసేజెస్. సో అప్పటి నుంచి మ్యాగ్నా కార్టాలోనే ఏం చేస్తున్నారు, మార్పులు చేస్తున్నారు. డిఫరెంట్ కన్వెన్షన్స్, డిఫరెంట్ అగ్రిమెంట్స్, లాస్ ఇవన్నీ యాడ్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. అన్సిస్టమేటిక్గా, అన్ప్రిసైజ్గా, అన్డెఫినెట్గా, సో ఇష్టం వచ్చినట్టు యాడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో మ్యాగ్నా కార్టా చూడండి, మ్యాగ్నా కార్టా లిబర్టాటమ్ అని చెప్పి అండమనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ద గ్రేట్ చార్టర్ ఆఫ్ లిబర్టీస్. సో అప్పటి రాజు అయినటువంటి కింగ్ జాన్ ఎవరైతే ఉన్నారో ఆయన తన ప్రజలకి స్వేచ్ఛలు ఇవ్వడానికి, హక్కులు అనేటటువంటి ప్రసాదించడానికి ఈ మ్యాగ్నా కార్టాను చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి అనుకోవచ్చు, రాజు యొక్క ఆదేశం అని చెప్పి అనుకోవచ్చు. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా. దాన్ని మ్యాగ్నా కార్టా అంటారు. ఇట్ ఈస్ ఎ చార్టర్ ఆఫ్ రైట్స్ అగ్రీడ్ టు బై కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ అట్ రనిమేడ్ నియర్ విన్సర్ ఆన్ 15th June 1215. సో దిస్ ఇస్ ద చార్టర్ ఆఫ్ రైట్స్. చెప్పాను కదా, ప్రజలకి హక్కులు నేను ఇస్తా ఉన్నాను, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దే కెన్ ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ రైట్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్స్ అనే విధంగా ఆయన చార్టర్ అనేటటువంటిది ఇష్యూ చేయడం అనేటువంటి జరిగిందనమాట. ఎవరు, బ్రిటన్ యూకే రాజు అయినటువంటి కింగ్ జాన్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో మ్యాగ్నా కార్టా అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే చెప్తున్నాను ఇక్కడ. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ అండ్ దెర్ ఈస్ కొత్త విషయాలు ఏవి మనం మాట్లాడుకోవట్లేదు. వెరీ వెరీ ఈజీ నాన్న. నెక్స్ట్ చూడండి అమ్మా. సో distinction between written and unwritten constitution is however not scientific. Very very important గుర్తుపెట్టుకోండి. అంటే that is not clearly visible, that is not clearly clearly that we can differentiate అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది పర్టికులర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవుతుంది, ఎలా ఉంటేనే పర్టికులర్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవుతుంది అని చెప్పడానికి క్లియర్ రూల్స్ అండ్ నార్మ్స్ అనేటటువంటి పర్ఫెక్ట్గా లేవు, ఉన్నాయి కానీ పర్ఫెక్ట్గా లేవు. దెర్ ఈస్ నో కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ హోల్లీ రిటర్న్. సో పూర్తిగా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఏముండదు. నార్ దెర్ ఈస్ ఎనీ విచ్ ఈస్ కంప్లీట్లీ అన్రిటర్న్. పూర్తిగా అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది కూడా ఏది ఉండడం అనేటటువంటి చదువు. ఎవ్రీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ యాజ్ అన్ అన్రిటర్న్ ఎలిమెంట్ ఇన్ ఇట్. ప్రతి రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఒక అన్రిటర్న్ ఎలిమెంట్ అనేటటువంటిది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ అనేటటువంటి సిస్టమ్ మన ఇండియా ఫాలో అవుతుంది. ఫెడరల్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఇన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ షేర్స్ దేర్ పవర్స్. అధికారాలు అనేటటువంటివి కేంద్రానికి రాష్ట్రానికి ఇద్దరికీ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని సమాఖ్య వ్యవస్థ అంటాం. బట్ ఫెడరల్ అనేటటువంటి పదం అనేటటువంటిది రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిందా? రాజ్యాంగంలో మెన్షన్ చేయబడలేదు. బట్ కానీ ఇండియా బిల్డ్స్ ఆన్ ఏ ఫెడరల్ ప్రిన్సిపల్. బట్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్ ఇన్ నేచర్ అని చెప్పి సమాఖ్య వ్యవస్థ అనేటటువంటిది మనకి తెలియకుండా రాజ్యాంగం నుంచి మనకు ఉట్టిపడ్డం అనేటటువంటి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయనప్పటికీ ఆ పదం అర్థమైందా? సో ఎవ్రీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఏ అన్రిటర్న్ ఎలిమెంట్. ఇక్కడ అన్రిటర్న్ ఎలిమెంట్ ఏంటి? ఫెడరల్ అనేటటువంటి ఆస్పెక్ట్ అన్రిటర్న్. అండ్ ఎవ్రీ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ రిటర్న్ ఎలిమెంట్. సో లిఖితపూర్వంగా లేనటువంటి ప్రతి కాన్స్టిట్యూషన్కి రిటర్న్ ఎలిమెంట్ ఉంటుంది. సపోజ్ మనకి దిస్ పర్టికులర్ యూకే కాన్స్టిట్యూషన్ ఉంది, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాము ఎగ్జాంపుల్ కింద, రైట్? దానిలో కూడా రిటర్న్ లాస్, కన్వెన్షన్స్, రిటర్న్ ఎలిమెంట్స్ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూఎస్ఏ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ ఓవర్లైడ్ విత్ కన్వెన్షన్స్ అండ్ ట్రెడిషన్స్. బట్ కానీ దానిలో కొన్ని ట్రెడిషన్స్, కన్వెన్షన్స్ ఇవి కూడా జొప్పించి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ ట్రెడిషన్స్, సంప్రదాయాలు ఇవన్నీ దానిలో
ఇంప్లిసిట్గా భాగంగా ఉండవని జరుగుతుంది, ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయనప్పటికీ. అర్థమైందా? సో ఆల్దో ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈస్ బేస్డ్ ఆన్ కన్వెన్షన్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ దేర్ ఆర్ మెనీ రిటర్న్ లాస్ ఇన్ ఇట్ లైక్ ద మ్యాగ్నా కార్టా 1215. నేను ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, మ్యాగ్నా కార్టా అనేటటువంటిది ఒక స్పెసిఫిక్ టైమ్న ఒక స్పెసిఫిక్ ఇయర్లో అది ప్రొమల్గేట్ చేయబడ్డమైనటువంటి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. దో బ్రిటన్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, కానీ దానిలో రిటర్న్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. అంటే మ్యాగ్నా కార్టా అనేటటువంటిది రిటర్న్ ఎలిమెంట్. నో, సో ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీడమ్స్, ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ రైట్స్. రైట్, అది మనం చెప్పుకున్నాం. ద పిటిషన్ రైట్ 1628 అని, ద బిల్ ఆఫ్ రైట్ 1689 అని, ద హెబియస్ కార్పస్ యాక్ట్ 1679 అని, ద యాక్ట్స్ ఆఫ్ సెటిల్మెంట్ 1701 అని, వేరియస్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1832, 1867, 1884, పార్లమెంటరీ యాక్ట్ ఆఫ్ 1911 అండ్ ద క్రౌన్ ప్రొసీడింగ్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇలా వేరు చట్టాలు లిఖితపూర్వకంగా రాజ్యాంగంలో భాగంగా ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనీ కాన్స్టిట్యూషన్ ఈజ్ నెయిదర్ హోలీ రిటర్న్ nor wholly unwritten. So the distinction between written constitution and unwritten constitution, it is actually not scientific. When I say not scientific, that means there is no logic or reason. So ఈ రీజన్ వల్ల ఒక పర్టికులర్ దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఒక పర్టికులర్ దాన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటామని జస్టిఫై చేసేటటువంటి లాజిక్ అనేటటువంటిది లేదనమాట. క్లారిటీ వచ్చిందా? సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ ఈజీ టాపిక్ అండ్ దీస్ ఆర్ బేసిక్ సమ్. సో మీరు ఇవన్నీ మెయిన్స్లో క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ తర్వాత క్లాసెస్ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్. అందుకే నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో ప్రతి టాపిక్ నేను బేసిక్స్ నుంచే కవర్ చేస్తాను. దట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్. బిగినర్స్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి క్లాస్ వినేటప్పుడు. సో వాళ్ళకి ఏదో ఒక ఉర్దూ సినిమానో లేకపోతే వాళ్ళు ఏదో ఒక మలయాళం సినిమా చూసినట్టు వాళ్ళకి ఉండకూడదు. దట్ ఈజ్ మై మోటివ్. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీరైతే వీడియోని లైక్ చేయండి అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్లు, వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి కదా, అందులో కూడా ఈ వీడియో లింక్ని పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు పనికి వస్తుంది. ఏమైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, మన యూపీఎస్సీ హిస్టరీ అండ్ యూపీఎస్సీ పాలిటీ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. బేసిక్స్ నుంచి డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫర్ అమ్మ. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.